ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభా సమక్షంలో ఆమోదం పొందింది. నెక్స్ట్ అండి, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 2వ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాస్త్రముల 2వ సవరణ బిల్లు 2025ని పరిచయం చేయడానికి అనుమతి కోరుతున్నాను. అధ్యక్ష, మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 2వ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదనలు ఆమోదించబడింది. బిల్లు సభ ప్రవేశపెట్టబడింది. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 2వ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఈ యొక్క హైరైజ్ సంబంధించి అంటే ఫైర్ డిపార్ట్మెంట్ కి హైరైజ్ అంటే యాక్చువల్ గా అంతకుముందు 18 మీటర్స్ రెసిడెన్షియల్ దాంట్లో ఉండింది. అధ్యక్ష, అయితే ఇప్పుడు టెక్నాలజీ మారి ఫైర్ డిపార్ట్మెంట్ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినాయి కాబట్టి అది 24 మీటర్స్ కి అంటే 24 మీటర్ల లోపల నాన్ హైరైజ్ కింద 18 మీటర్ల నుంచి మార్చమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా యాక్చువల్ గా యాక్సెప్ట్ చేశారు. అధ్యక్ష, దాని మీద యాక్చువల్ గా సవరణ చేస్తూ యాక్చువల్ గా ఈ బిల్ తీసుకురావడం జరిగింది. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాస్త్రంలో 2వ సవరణ బిల్లు 2025ని పరిగణలోకి తీసుకోవాలని మనవి చేస్తున్నాను. అధ్యక్ష, మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. బిల్లుపై సభ్యులు చర్చ ప్రారంభించవచ్చు. అనుభవం చేస్తారా? ఏమన్నా అన్ని ఒకసారి చేస్తారా? లాస్ట్లో చేయండి. ఇది అన్ని తర్వాత అధ్యక్ష, కొన్ని అమెండ్మెంట్లు తీసుకొచ్చి రిలీఫ్ చేస్తున్నారు. దానిలో సానుకూలమైన వాతావరణం ఉంది రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంలో. ఎట్ ద సేమ్ టైం నదీ తీర ప్రాంతాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం సార్. ఇప్పుడు రాజమహేంద్రవరం ఉంది, ఆల్రెడీ ఓల్డ్ సిటీ, కొన్ని వందల సంవత్సరాలుగా ఆ సిటీ ఉంది. ఆ బండ్ ఏరియాలో పర్మిషన్ ఇవ్వడానికి అనుమతించట్లేదు సార్. అది చాలా సమస్య. ఏమవుతుందంటే బండ్ డెవలప్ అయిపోయింది, ఎంఎఫ్ఎల్ పైకి వచ్చింది, బండి విడ్త్ కూడా పెంచారు. ఆ పక్కనున్న భవనాలు, పాత భవనాలు తీసి కొత్త భవనం కట్టాలంటే పర్మిషన్ ఇవ్వట్లేదు సార్. దయచేసి దాని మీద కూడా ఒక నిర్ణయం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి గారి దృష్టిలో తీసుకురావడం కోసమే నా ఉద్దేశం. లాస్ట్లో చెప్తారు, నోట్ చేసుకోండి. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 2వ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 నుండి 5 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 5 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 నుండి 5 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు వాగ్మయ్యాయి. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 2వ సవరణ బిల్లు 2025ను ఆమోదించుటకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఈ బిల్లుని ఆమోదించాలని మనవి చేస్తున్నాను. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు.